గుళ్ళో అమ్మే వస్తువులు, ఈ స్వామివారి తాళ్ళు, రుద్రాక్షలు, స్వామివారి బట్టలు, ఫోటోలు, ప్రసాదాలు, పెద్ద ఫోటోలు, రకరకాల పెండెంట్స్, యాక్సెసరీస్, దువ్వెన్నెలు అలాంటివి, మళ్ళీ బట్టలు, ఈ కుంకుమ ఇలాంటివి, కొన్ని పూసలు, అగరబత్తులు, దువ్వెన్నెలు, డబ్బులు. వీటితోటి గుడి కంప్లీట్ అయింది. స్వామివారి నేపాలీలు డ్యాన్స్ చేస్తున్నారు ఏదో పాట పెట్టుకుని. దీంతో గుడి కంప్లీట్ అయింది. నేను గుడిలోంచి బయటకి అడుగు పెట్టబోతున్నాను. దర్శనం బ్రహ్మాండంగా అయింది. దూరం నుంచి అలా తీసుకో, ఫుల్ ఫోటో కావాలి. అది దేవుడు. ఫోటోలు వస్తాయి, రండి. చాలా దగ్గర ఫోటోలు వస్తాయి, రండి రండి రండి. స్వామిజీ వస్తున్నారా? తీసుకురా. వీడియో అండి, ఫోటో కాదు, వీడియో. అది వీడియో వస్తూనే ఉంటుంది కంటిన్యూ. చెప్పండి. నమస్కారం. దర్శనం బాగా అయింది? బాగా అయింది స్వామి. భగవంతుని దర్శన భాగ్యము ఇలాంటి జరిగింది మనకు పుణ్యము స్వామి. మన జీవితంలో ఇలాగా భాగ్యము, మన పుణ్యకరము, ఇలా భాగ్యం మనకు దొరికింది. ఇది మన మదనమంగళము ఎంబెరమానార్ జియర్ మఠాధీశులైన యతీంద్ర నారాయణ రామానుజీయర్ స్వామీజీ వల్ల కృపాకటాక్షలతో భాగ్యం మనకు కలిగింది. జై శ్రీమన్ నారాయణ. జై శ్రీమతి నారాయణ. జై శ్రీమతి రామాయణ. దీంతో ఇది కంప్లీట్ అయింది. కానీ స్వామివారు ఇప్పుడే వస్తున్నారు. అందుకని స్వామివారితో పాటు వెళ్తూ మళ్ళీ మనం అన్నీ కూడా మళ్ళీ రికార్డ్ చేసుకుందాం. ఓకే. జై శ్రీమన్నారాయణ.